ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమంటారంటే కీప్ ఎసైడ్, గోదావరి గురించి కాదు, మీరు దీన్ని తప్పించుకోవడానికి గోదావరి గురించి మాట్లాడొద్దు, ముందు ఈ కృష్ణా సంఘ పరివాహక ప్రాంతాల్లో ప్రాజెక్టులు తేల్చండి, తర్వాత ఏపీ చేస్తున్న ప్రయత్నము బనకచెర్ల పేరు మార్చిన దాని గురించి కానీ మాట్లాడదాం అంటున్నారు. అసలు ఈ రెండు పరివాహక ప్రాంతాల్లో ఎప్పటి నుంచో ఈ చర్చ జరుగుతుంది కదా, కొన్ని ఏళ్ల పాటు. ఆ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు ఏం మారినా మళ్ళీ మొదటికే వచ్చిందా ఇప్పుడు సిచ్యుయేషను, లేకపోతే తీసుకొస్తున్నారా ముఖ్యమంత్రులు? ఋషి గారు ఒక 3-4 అంశాలు. పాలమూరు రంగారెడ్డి పథకాన్ని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జోరాల నుంచి డిపిఆర్ తయారు చేయడానికి ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2015లో దాన్ని కేసీఆర్ గారి ప్రభుత్వం శ్రీశైలం దగ్గర అయితే నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి, అక్కడి నుంచి లిఫ్ట్ పెట్టుకుందామని అక్కడికి మార్చారు. దానికేమీ ఎవరి అనుమతులు లేవు, పర్యావరణ శాఖ నుంచి కానీ కేంద్ర సిడబ్ల్యూసి నుంచి కానీ ఎవరి నుంచి కూడా. దాని పరిస్థితి అది. రెండవది, పాలమూరు రంగారెడ్డికి 45 టీఎంసీలు పోలవరం నుంచి కుడికాల ద్వారా ప్రకాశం బ్యారేజీకి వచ్చే నెలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన నీటినన్నిటినీ ఏకపక్షంగా తెలంగాణ తమ ప్రాజెక్టుకు కేటాయించుకుంటున్నామని చెబుతున్నారు. అది సాధ్యం కాదు, ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రానికి 45 టీఎంసీలు అవి. మిగిలిన 45 టీఎంసీలు బచావ్ ట్రిబ్యునల్ మైనర్ ఇరిగేషన్ పద్దు కింద 90 టీఎంసీలు తెలంగాణ ప్రాంతంలో కేటాయించడం జరిగింది. దాన్ని ఆధునీకరించి ఆదా చేయడం ద్వారా 45 టీఎంసీలు మేము పాలమూరుకు వాడుకుంటామని తెలంగాణ చెబుతున్నది. అది చేయవచ్చు, తప్పేం కాదు అలా ఆదా చేసుకుంటే. ఎందుకంటే కృష్ణా డెల్టాకు 181 టీఎంసీలు కేటాయిస్తే బచావ్ ట్రిబ్యునల్ ఆధునీకరణ ద్వారా నీటిని ఆదా చేసి 20 టీఎంసీలు నికర జలాలనే బీమా ప్రాజెక్టుకు కేటాయించి సిడబ్ల్యూసి అనుమతి తీసుకునే బీమా ఎత్తిపోతల పథకాన్ని నిర్మించుకోవడం జరిగింది. అలాంటి సర్దుబాట్లు చేసుకోవడంలో తప్పు లేదు, చేయొచ్చు అని ట్రిబ్యునల్ కూడా అనుమతించింది. ఇది ఒకటి. రెండవది, ఇవాళ 299 ఎలా వచ్చాయంటే, నేను చెప్పిన కృష్ణా డెల్టా నుంచి 20 టీఎంసీలు బీమాకు కేటాయించిన దాని వల్లనే 299 ప్రాజెక్టుల వారీగా జాబితాను తయారు చేసే అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తెలియజేసి ట్రిబ్యునల్ తీర్పు సర్దుబాట్లు ఉమ్మడి రాష్ట్రంలో. దాన్ని కేసీఆర్ గారున్నా రేవంత్ రెడ్డి గారున్నా ఇంకొకరున్నా అవి ఎవరైనా అంగీకరించాల్సిందే, గతంలో అయినా ఈ రోజైనా రేపైనా. ట్రిబ్యునల్ రేపు ఏం చెప్తుందో మీరే చూడండి. పార్లమెంట్ చేసిన చట్టంలో కూడా, విభజన చట్టంలో, అందుకనే ఆ విషయాలన్నీ కూడా పేర్కొనడం జరిగింది. వాటిని మార్చడానికి వీల్లేదని కూడా చెప్పడం జరిగింది గతంలో చేసినటువంటి నిర్ణయాలు, తీర్పులను. ఇక మూడవది, మీరు చెప్పిన అంశం పోలవరం బనకచెర్ల అనేటువంటిది అసంబద్ధమైనటువంటి ప్రాజెక్టు, దాన్ని చేపట్టడానికి వీల్లేదని నాలాంటి వాళ్ళం కూడా గట్టిగా వాదించాం. ఇక్కడ విజయవాడలోనే ఆల్ రైతు సంఘాల సమావేశాలు కూడా పెట్టి తీర్మానాలు చేశాం, గవర్నమెంట్ ను ఒత్తిడి చేశాం. ఈ రోజు మార్చుకున్నారు, మీకు అందరికీ ఇవన్నీ తెలుసు. ఏపీ వెంకటేశ్వరరావు గారు ఆలోచన పరుల వేదిక నుంచి మేము, అక్కినేని భవానీ ప్రసాద్ గారు, మేమంతా కలిసి చేసింది. ఈ రోజు మార్చుకొని పోలవరం నల్లమల్ల సాగర్ అనేటువంటి కొత్త ఆలోచన ప్రభుత్వం చేస్తున్నది. కానీ సముద్రంలోకి తీసుకెళ్లి పడిపోయేటువంటి వరద జలాల ఆధారంగానే నిర్మించుకోవాలి. ఏ ప్రాజెక్టు నిర్మించాలన్నా ఈరోజు గోదావరి పైన కృష్ణ పైన అపెక్స్ కౌన్సిల్ ఆమోదం ఉండాలి, కృష్ణా యాజమాన్య బోర్డు లేకపోతే గోదావరి యాజమాన్య బోర్డు ఆమోదం ఉండాలి, అంతిమంగా సిడబ్ల్యూసి ఆమోదం ఉండాలి. ఈ వ్యవస్థల యొక్క సంస్థల యొక్క ఆమోదం లేకుండా ఏ ప్రాజెక్టు నిర్మించడానికి వీల్లేదు. అది పాలమూరు రంగారెడ్డి అయినా లేదా పోలవరం నల్లమల సాగర్ అయినా ఇంకోటైనా ఏదైనా సరే. ఇలాంటి వ్యవస్థలు ఉన్నప్పుడు వ్యవస్థల దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవాలి. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి మాటలు విమర్శలు చేసుకోవడం వల్ల ఫలితం లేదు. ఇరువురు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు అపెక్స్ కౌన్సిల్లో, కేంద్ర జలశక్తి మంత్రి చైర్మన్. అక్కడ మీటింగ్ పెట్టమనండి. తొలి సమావేశంలో ఏ నిర్ణయాలు జరిగింది మీకు తెలుసు, రెండవ సమావేశంలో ఏ నిర్ణయాలు జరిగింది మీకు తెలుసు. గోదావరి ట్రిబ్యునల్ వేయాలని కూడా కోరారు, గోదావరి ట్రిబ్యునల్ ఇంతవరకు వేయలేదు. కృష్ణా ట్రిబ్యునల్ ను వేశారు. ఇప్పుడు
ఈరోజు ట్రిబ్యునల్సే నిర్ణయాలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు అంతర్రాష్ట్ర నదీ జలాలను పంపిణీ చేయలేవు, కేంద్ర ప్రభుత్వం చేయలేదు, ట్రిబ్యునల్సే చేయాలి. ఆ ట్రిబ్యునల్స్ వైపున ప్రయాణం జరగాలి. గోదావరి ట్రిబ్యునల్ వేయమనండి, సమస్యను పరిష్కరించమనండి. వ్యవస్థల అనుమతి లేకుండా ఏ ప్రాజెక్టు నిర్మించడానికి వీల్లేదని చట్టంలోనే పేర్కొన్నారు. దానికి కట్టుబడి రెండు రాష్ట్రాలు వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. వివాదాలు, ఆరోపణలు వీటన్నింటి వల్ల ప్రయోజనం లేదని నా అభిప్రాయం. నరసింహారెడ్డి గారు కంక్లూడ్ చేయండి, తర్వాత మాట్లాడతారు. నేనేమంటున్నా ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు చెప్పింది వినండి. ఇప్పుడు ఆల్రెడీ అది విభజన చట్టంలోనే ఉందన్నది మానవరావు గారు